వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి. డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామ మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భారత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ఎండోమెంట్ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల చౌరస్తా వద్ద చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న పాపను చూసి మనసు చెల్లించిపోయి తన కాన్వాయ్ను ఆపి పాపకు తల్లికి చెప్పులు, కొత్త బట్టలు కొనిచ్చి మానవత్వాన్ని చాటారు. దీన్ని గమనించిన స్థానికులు మంత్రి కొండా సురేఖపై ప్రశంసల వర్షం కురిపించారు. నాయకత్వ పెంపుపై నంద్యాల, కర్నూలు జిల్లాల మండల విద్యాధికారులకు, ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు 6 రోజుల శిక్షణ కార్యక్రమం 3వ బ్యాచ్ రాఘవేంద్ర బేడి కళాశాల నన్నూరు టోల్గేట్ నంద్యాల రోడ్డు శిక్షణ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి శ్రీ శ్యాముల్ పాల్ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఈ శిక్షణ కార్యక్రమంలో సమగ్ర శిక్షా సహాయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ షేక్ రఫీ, నంద్యాల జిల్లా సహాయ పర్యవేక్షణ అధికారి యూనస్ బాష్, 210 ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, మాస్టర్ ఫెసిలిటేటర్స్ పాల్గొన్నారు. అంత మాత్రం కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా మన రాజ్యాంగాన్ని మాదిరిగా చేసుకొని రాసిన దేశాలు చాలా ఉన్నాయి. అంబేద్కర్ గారు ప్రపంచంలో కొన్ని దేశాల్లో వెళ్ళి ప్రసంగిస్తుంటే ఆయన స్పీచ్ అర్థం కాక, ఆయన పదాలు డిక్షనరీలో కూడా దొరక్క, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావంతుల చేత అది రికార్డ్ చేయించుకొని తర్వాత దాని అర్థం తెలుసుకునేవారంట. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి జ్ఞానవంతుడైనటువంటి అంబేద్కర్ గారు, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క ఎయిము, ఆయన యొక్క విజను ఏదో తాత్కాలికంగా మన దేశానికి ప్రగతి ఒక 2 సంవత్సరాలు తను ఉన్నంత కాదు, కానీ కొన్ని వందల సంవత్సరాలకు అవసరమైనటువంటి దూరదృష్టితో ఏ ప్రజలు నష్టపోకుండా కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా సమానత్వపు ఆలోచనతో తను ఎన్నో ప్రణాళికలు రాజ్యాంగంలో రాసిపెట్టాడు. ఈరోజు రాజ్యాంగం మనకు గౌరవ డాక్టర్ బి అంబేద్కర్ గారిచే లిఖించబడి ఈరోజు మనకు ఆమోదించబడిన రోజు నవంబరు 26. ఇప్పుడు ఈ రాజ్యాంగం పైన మన గౌరవ విద్యాధికారు కొన్ని పలుకుతారు. రాజ్యాంగం దేశానికి, దేశాలకు, రాష్ట్రాలకు ఎన్నో విభేదాలు బ్రతకడానికి ఆస్కారం ఇచ్చాడు. అంత మాత్రం కాకుండా పిల్లలు చదువుకోవడానికి
బిలో పవర్టీ ఉన్న వారికి రాయితీలు ఇస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను పెట్టి వాళ్ళందరినీ విజ్ఞానవంతులుగా చేయడం అనేది ఆయన యొక్క ఆలోచన. అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటారు, మన దేశం యొక్క అభివృద్ధి అనేది మనకు విద్యా విలువల మీద ఆధారపడింది అంటారు. కాబట్టి విద్యా విలువలు తెలియని కారణాన్ని బట్టి, నేర్చుకునే కారణాన్ని బట్టి మన దేశం యొక్క పురోగతి ఆగిపోయిందని అన్నాడు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో మనకు అంబేద్కర్ గారు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, మనం సమాజంలో ఒక స్థాయిలో ఉన్నాం, మనకు అన్ని తెలుసు, కానీ ఆచరణలో మనం అందరము విఫలమైపోతున్నాం. మనం నేర్చుకున్న పాఠాలు, విధానాలు ఇవన్నీ మనకు తెలిసినా మనం నేర్పించలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది వ్యక్తిగతంగా మనం ఇంట్రాస్పెక్టివ్ చేసుకుంటే ఇది వాస్తవం. కొంత మేరకైనా మనము ప్రాక్టీస్ చేస్తూ ఇతరులను ఆ మార్గం అనుసరించడం చేయగలిగితే అంబేద్కర్ ఆశయాలను మనం తప్పకుండా నెరవేర్చేవారు. అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆశయాలు కానీ మనం నెరవేర్చగలిగితే మన దేశంలో ఎటువంటి అసమానతలు ఉండవు. కుల, మత, ప్రాంత, వర్గీయ, బడుగు, బలహీన వర్గాలు అనేటువంటిది మొత్తం వెడలిపోయి ఏకత్వంతో మనం ఉండొచ్చు. అందుకే మన దేశంకి ఏమంటారు, భిన్నత్వంలో ఏకత్వం. ఆ నినాదాన్ని మనం అవలంబించాలంటే మనము క్రియాపూర్వకంగా ఇవన్నీ మనం నేర్చుకుంటూ మన పిల్లలకు నేర్పిస్తూ సమాజానికి ఏ రోజు బోధిస్తామో ఆ రోజు మనం తప్పకుండా సక్సెస్ కాగలం. మన దేశం యొక్క పురోగతి తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం రోజే ఈ యొక్క అంతర్జాతీయ మన యొక్క దేశానికి లా డే కూడా డిక్లేర్ చేశారు. లా చదివినటువంటి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ కలిసి ఆ రాజ్యాంగాన్ని చదివితే మన రాజ్యాంగంలో, మన లాలో, మన యొక్క ఎన్ని లొసుకులు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళు కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించి లా డేగా పెట్టుకున్నారు. కాబట్టి ఇంత ఎన్సైక్లోపీడియా లాంటి అంబేద్కర్ యొక్క జీవితము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ప్రపంచంలోని అన్ని వర్గాలకు అవసరమయ్యే రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదర్గండ్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ పుస్తకాలను ఇతరులకు అందజేశారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంబేద్కర్కు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగం అంటే ఏ ఒక్కరికో, ఏ కులానికో కాకుండా అన్ని వర్గాల హక్కులను, రక్షణను, బాధ్యతను గుర్తు చేసేదని అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానము, అంబేద్కర్ గారి ఆలోచన విధానము. భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచింది. దీనికి ప్రధానమైనటువంటి కర్త, కర్మ, క్రియ, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకోవడానికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానాయకులు, మహానేత, మరి మన దళిత పక్షాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం అంటే నిబంధనలు రాసుకోవడం కాదు, రాజ్యాంగం అంటే పద్ధతులను ఏర్పాటు చేసుకోవడం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల, అనేక వర్గాల
ఈ భారతదేశం అంటేనే అనేక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు మరి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కలిగినటువంటి యొక్క భారతదేశంలో మరి వారందరికీ తగినట్టుగా రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆ స్ఫూర్తితోటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్ల ఈరోజు 75 సంవత్సరాలుగా అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు పొందగలుగుతున్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అందుకే చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం ఒక వర్గానికి అంటగట్టి మరి తనను చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ మేధావి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రాయడం అని అంటే అందులో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నాయి. ఇలా పిల్లల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, కార్మికుల హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే, మరి మహిళా హక్కుల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచినటువంటి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందులో భాగంగానే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో, నిమ్న వర్గాలు ఉన్నారో, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి రక్షణ కోసం కూడా ప్రధాన భూమిక పోషించినటువంటి, వాళ్ళకు రక్షణగా ఉండేటువంటి అనేక చట్టాలు తీసుకొచ్చినటువంటి, రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఈ రాజ్యాంగం ఇంత గొప్పగా వర్ధిల్లి 75 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్లమెంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో మనం కూడా ఈ రాజ్యాంగం యొక్క రక్షణ కోసం, రాజ్యాంగం యొక్క గొప్పతనం కోసం తప్పకుండా మరి చర్చించుకోవాల్సినటువంటి దినాన్ని పాటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి అందరికి కూడా మరొకసారి ప్రపంచంలోనే అతిపెద్దది రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని, ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కేజేఎన్న తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో సమాజ సేవకురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రాముడు, నాగప్ప, శేషమ్మ, కిష్టమ్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్ యూ. ఈరోజు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మీసాల సుమలత గారి ఆధ్వర్యంలో 74వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అసలు రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు, ప్రాథమిక హక్కులు ఏంటివి, ఆదేశిక సూత్రాలు ఏమి, పౌరునికున్న విధులేమి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంబేద్కర్ గారు వాళ్ళ టీము కలిసి ఎంతో కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1946లో ఆమోదించుకోవడం జరిగింది. అయితే జనవరి 26, 1950 సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం. అమలు చేసుకున్న దినోత్సవాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు చాలామందికి తెలియదు. అది నవంబర్ 26, 1946 నవంబర్ 26, 1949. దీన్ని అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో చెప్పినట్టుగా భారతదేశ ప్రజలమైన మేము మేముగా సమర్పించుకున్నాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే భగవద్గీతను ఏ విధంగా ప్రేమిస్తారో లేదా ఆరాధిస్తారో, అదేవిధంగా క్రైస్తవులు ఏ విధంగా బైబిల్ని ఆరాధిస్తారో, ముస్లింలు ఏ విధంగా ఖురాన్ ఆరాధిస్తారో, ఈ దేశ పౌరులమైన మనం రాజ్యాంగాన్ని స్వచ్ఛంగా తెలుసుకోవాలా, రాజ్యాంగాన్ని ఆచరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు
కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనం నందు రాజ్యాంగ దినోత్సవ సభని జరుపుకున్నాం. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పని రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో పరిస్థితి లేదు. తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న తర్వాత రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నిటిని కూడా కూలంకషంగా ఆ సదస్సులో చర్చిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎన్కే జయన్న, సమాచారపు ప్రచార వేదిక రాష్ట్ర కార్యదర్శి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, పేరాయిగూడెం గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించి అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గోదారి మొన్న నేను ఆలో శుభోదయం కార్యక్రమం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు నాకు మొదటిగా రోడ్డు అడగడం జరిగింది. దానిలో భాగంగా మీకు 21,60,000 రూపాయలు మీకు రోడ్లకు శాంక్షన్ ఇస్తున్నాను. ఈ రోడ్డు ఒకటి, ఆ రోడ్డు ఒకటి. అందులో భాగంగా మరి నేను వెళ్ళిన అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత వారు కూడా సార్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగిండు. వాష్రూమ్స్ కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. అదేవిధంగా దానికి చుట్టూ గోడ అడిగారు, పందులు వస్తున్నాయి ఇవే కదా, దాన్ని కూడా 5 లక్షల రూపాయలతో నేను కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. దానికి అదేవిధంగా స్తంభాలు కూడా ఆల్రెడీ మీరు కూడా అడిగింది, స్తంభాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి దాన్ని కూడా మీకు కొద్ది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. తర్వాత మూడో అంశం ఇల్లు కూడా నేను శాంక్షన్ కాగానే ఇక్కడ ప్రక్షాళన చేసి ఎవరైతే అనుకుని ఉంటారో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ చేస్తానమ్మా. ఆ రోజు నేను ఏసారి సరదాగా నడవటం నియోజకవర్గ వ్యాప్తంగా 37,32,78,000 అన్న శాంక్షన్. అంటే కొత్త శాంక్షనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయింది. నాకు ఇంకా 10 కోట్లు ఉంది, అంటే నాకు రిలీజ్ ఉంది, అది కూడా చేస్తాను. ఈ వారంలో దాని శాంక్షన్ ఇచ్చేస్తాం. అంటే ఇప్పటికి శాంక్షన్ అయింది ఆన్ రికార్డెడ్, ఎందుకంటే అన్ని మీకు రికార్డెడ్ ఇవ్వాలి కాబట్టి, ఆ జీవోతో పాటు మేము ఇవ్వాలి కాబట్టి 37,32,78,000 రూపాయలు ఈ రోజు వరకు. ఈ రోజు మరి నేను గ్రామాలకు వెళ్ళాను, అక్కడికి వెళ్ళింది కొన్ని హామీ ఇచ్చాము, అది కూడా రేపు నేను మళ్ళీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు వరకు అయితే ఇది ఈరోజు అన్ని మండలాలు, ఏ మండలానికి ఎంత రిలీజ్ చేశాను, ఎంతవరకు నడుస్తా ఉంది, దాని ప్రోగ్రెస్ ఏమి, ఏ బిల్డింగ్స్ మనం శాంక్షన్ ఇచ్చినాం అనేది కూడా అది కూడా కంపేర్. జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీలోని భోగంపల్లి గ్రామంలో మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి సామా మహేష్ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు లేకపోవడం బాధాకరమని, ఈ గ్రామ ప్రజలకు సంక్రాంతి సమయంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, అదేవిధంగా గ్రామంలోని పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు అవసరమగు సామగ్రిని అందిస్తామని హామీ ఇచ్చారు. క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా సమయంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, శీతాకాలంలో బ్లాంకెట్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రామంలో ఆర్థోపెడిక్ జనరల్ వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో వాలంటీర్గా అంగన్వాడీ కేంద్రంలోని ప్రాథమిక విద్యను నేర్పించడం కోసం ఎవరైనా ముందుకు వచ్చి పనిచేస్తే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ మదనయ్య, గ్రామ యువకులు అంజయ్య, సాయి రమేష్లు పాల్గొన్నారు. ఈ 70 చరిత్ర జరగలేదు, అది మాకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రావెలింగ్ తో పాటు కొంచెం అంత గిరిజన కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కావచ్చు, అంటే పనులు చేసుకుంటేనే అటువంటి, అంటే మేము దూరంగా ఉన్నాం, బయటికి పనులకు వెళ్లే పరిస్థితి కూడా కాదు. ఇక్కడ లోకల్లా ఏం పనులు చేసుకున్నా కూడా నార్మల్ గా మనకి ఎంత ఒక 300 నుంచి 400 కైకిలు వస్తుంది. అది పిల్లలకు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, వీళ్ళకు కనీసం ఒక స్కూల్ సౌకర్యం లేదు. 5 years దాటిన తర్వాతనే వెళ్తే కృష్ణపల్లి కన్నా లేదా నెన్నెల్, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల
అంగన్వాడీ లేదు. ఇది గ్రామ పంచాయతీ మన్నగూడెంలో వచ్చింది. ఇటు కోనంపేటకు వచ్చినా వచ్చేది, కానీ వెళ్దామంటే కూడా మీరు చూసి వచ్చే దారిలో ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసింది. అంత వారం అవుతుంది. అంటే ఈ వర్షాకాలము ఇది చాలా గలీజ్ ఉంది. అంత పక్షాలు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి దారే లేదు. సో మొత్తం శాంక్షన్ అయింది సార్, రోడ్ మీద శాంక్షన్ అయింది. త్వరగా అది కావాలి. మీరు కూడా మీకున్న పరిచయాలలో మా గ్రామం గురించి చెప్పండి. మీకు తోచినంత అది రోడ్డు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాదాపుగా ఇప్పుడు మా నెందిల మండల ప్రాంతంలో తమ్మిరెడ్డిపేట, భోగంపల్లి, పాటి, కూనంపేట చిన్న చిన్న ఈ గ్రామాలనేవి కొంచెం వెనుకబడిపో. డాక్టర్ ఫార్మసీ కూడా ఉన్నదని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు సంక్రాంతి ముందు పెళ్లిళ్ళు ఏవి కూడా ఉండవు కాబట్టి మనకు అది పీడ నెల అంటారు కాబట్టి ఆ నెల ముందు ఖచ్చితంగా కూడా మనం మెడికల్ క్యాంపు పెడతాం. అప్పుడే మీ పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు, పలకలు కూడా తెచ్చిస్తాం. పలకలు పుస్తకాలు పిల్లలు 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి కనీసం ఎవరైనా చెప్తే రాసుకునే దానికి కావాల్సిన సామాను కూడా, పుస్తకాలు, బల్పాలైనా కూడా, పలకలు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేద్దాం. బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని, ఈ గ్రామంలో ఇట్లా రోడ్డు ఉందని నాకైతే ఊహ కూడా లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వేనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ సీనాన్కుల్కి వెనకాల సీనన్నకి చెప్తే మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం. ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతాను. అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్లవాళ్ళకి పెన్సిల్, బుక్స్ అన్ని పంచాయతీ కూడా ముందడుగు వేస్తాం పక్క అన్నమాట తీయకుండా. సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగ్రహం, ఇక్కడ 3 వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ ఉన్నా వీళ్ళిద్దరికి షేర్ చేయండి. 100% మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసేస్తాం. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం టేక్మల్ మండల్ కేంద్రంలోని బీసీ, ఎస్సీ బాలుర హాస్టల్ కస్తూర్బా కేజీవీబీ మోడల్ గిరిజన పాఠశాలలో డీపీఓ యాదయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీపీఓ మాట్లాడుతూ కస్తూర్బా బాలికల పాఠశాలలో శానిటేషన్ సరిగా లేదని, విద్యార్థులకు రుచికరమైన భోజనం, పాఠశాలలో సరైన వసతులు లేవని అన్నారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, పలు అంశాలపై జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేయుచున్నట్లు తెలిపారు. కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను. అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా, హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ఇందులో గమనించిన విషయం ఏంటంటే, అంటే ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు, అంటే కుకింగ్ చేసేవాళ్ళు, అక్కడ శానిటేషన్ స్కావెంజర్ స్వీపర్స్ కొంచెం యాక్టివ్గా ఉండే అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది. కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ విద్యార్థులతో కూడా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా, అంటే రుచికరమైన అంటే కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి. టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది, అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది. నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు, ఇంగ్లీష్ టీచర్, తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా
మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా నేను నివేదిక ఇస్తాను. అదేవిధంగా డిఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తామన్నారు. అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండా గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. मैं एक बात करूंगा, वो जरूर करूंगा और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे. अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी एसटी ओबीसी गरीब तबके के लोग छोटे कम्युनिटी के लोग ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं वो ईवीएम छोड़ दो, हमको ईवीएम पीवीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. उनको वो मशीन उनके घर में तो रख लेने दो, या मोदी साहब के घर में रहने दो, या शाह के घर में रहने दो. अगर किसी गोडाउन में अहमदाबाद में बहुत से गोडाउन बने वहां ले जाके रख लेने दो, हमको बस पेपर पे करो. और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है, कहां खड़े हो उस वक्त आपको मालूम होगा. तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए. सभी लोगों को कहना चाहिए, सभी पार्टियों को भी हम कहेंगे. और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये पेपर बैलेट पेपर हमको चाहिए. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.